హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నెల్లూరు రుచులు బై కల్పన. చాలా రోజుల తర్వాత గ్యాప్ తీసుకొని మళ్ళీ వీడియో అనేది నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను. ఈరోజు శనివారం కదా, మొదటగా పెట్టే వీడియో ఆ వెంకటేశ్వర స్వామికి సంబంధించి పెడతామని, ఆయన ఆశీస్సులు కూడా ఉంటాయని ఈరోజు మేము తిరుమలకి వెళ్ళిన వీడియో అయితే మీకు పెడుతున్నానండి. ఈరోజు అయితే మేము మార్నింగ్ అనేది బయలుదేరుతున్నాము. ఉదయాన్నే లేచి పూజ చేసుకొని ఇంకా టెంకాయ కొట్టుకొని బయలుదేరుతున్నాము. అంటే మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అనేది మనం ఇంట్లో ఆయనకు పూజ చేసుకొని బయలుదేరుతాం కదా, అలాగా ఇంకైతే మేము బయలుదేరిపోయాము. మాకు ఆ రోజు అయితే ఈవినింగ్ దర్శనం ఇచ్చారు. అందువల్ల మేము మార్నింగ్ అనేది బయలుదేరి వెళ్తున్నాము. అంటే ముందుగా వెళ్ళి అక్కడ మనం రూమ్ అవి తీసుకోవాలి కదా. మాతో పాటు మా కింద నైబర్స్ అక్క వాళ్ళు వస్తున్నారు. అందరం కలిసి అయితే ఆ రోజు తిరుమలకి అయితే బయలుదేరుతున్నామండి. ఇంకా దారిలో మేము వెళ్తూ అంతా గ్రీనరీ అంతా చూసుకుంటూ వెళ్ళాము. ఇంకా తిరుమలకి అయితే మేము సంవత్సరానికి కనీసం ఒక్కసారన్నా వెళ్తాము. వీలు కుదిరితే 2 సార్లు కూడా వెళ్తాము. ముందు అయితే స్వామివారి దర్శనం అయితే వాళ్ళని అందరూ కోరుకుంటారు కదా, అది మనం ఆయన పిలిచినప్పుడే మనం వెళ్ళగలుగుతాము. అలా మాకు అప్పుడు కుదిరింది, అలా వెళ్ళాము. నేను కూడా వీడియోస్ అనేది చాలా లేట్ చేశాను. అది ఎందువల్ల అనేది నేను రాబోయే వీడియోస్లో అయితే చెప్తాను. నాకైతే కొంచెం కుదరక అయితే వీడియోస్ అయితే నేను పెట్టలేకపోయాను. ఇంక నుంచి కూడా కంటిన్యూగా వీడియోస్ అయితే చేస్తాను. ఆ వీడియోస్లో మీకు ఖచ్చితంగా అయితే షేర్ చేసుకుంటాను, ఎందువల్ల వీడియోస్ అయితే పెట్టలేకపోయాను అనేసి. మీరు కూడా నా వీడియోస్ చూస్తూ నాకు కొంచెం సపోర్ట్గా ఉంటారని అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అంటే నాకు కూడా వీడియోస్ అనేది చేయాలని ఇంట్రెస్ట్ కలుగుతుంది కదా, మీరు సపోర్ట్ చేస్తే, అందువల్ల చెప్తున్నాను. మేమైతే ఇంకా దగ్గరగా అంటే కాళహస్తి రీచ్ అయ్యాము. ఇంకా కాళహస్తి నుంచి ఒక 1 అవర్ పడుతుంది తిరుపతికి అయితేను. చూసారు కదా, ఇక్కడ మనకు కాళహస్తి బ్యాక్ సైడ్ కొండ ఉంటుంది కదా, అది అక్కడ అనిపిస్తుంది. కొండపైన పార్వతీ పరమేశ్వరులు కనిపిస్తారు కదా, అది నేను వీడియో చూస్తున్నాను. కానీ దూరం నుంచి పెద్దగా కనిపించట్లేదు. ఇంకా మేము కాళహస్తి దాటుకొని తిరుపతి అయితే రీచ్ అయిపోయాము. తిరుపతి అయితే మనకు కాళహస్తి నుంచి 1 అవర్ ఇంకా 45 మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు. మనకు చూస్తున్నారు కదా, వెంకటేశ్వర స్వామి ఏడుకొండలు అయితే కనిపిస్తున్నాయి రోడ్డు మీద వెళ్తూ ఉంటే. మనకు అక్కడ అది చూడంగానే, ఆ కొండ చూడంగానే మనకి ఏదో తెలియని ఆనందము, ఆ స్వామివారిని చూసినంత సంతోషం అయితే కలుగుతుంది. ఇంకైతే మేము ఆల్మోస్ట్ దగ్గరగా అయితే వచ్చేసాము. ఇంకా తిరుమల కొండ ఎక్కడమే. మేమైతే ఇంకా తిరుమల కింద చెక్ పోస్ట్ ఉంటుంది కదా, ఫస్ట్ అక్కడ ఆగి మనం అన్నీ కూడా చెకింగ్ చేయించుకుంటాం కదా, అక్కడికైతే రీచ్ అయిపోయాము. చూసారు కదా ఎన్ని కార్లు ఉన్నాయో. బయలుదేరిపోయాము ఇంకా తిరుమల కొండకైతేను. ఇంకా మనకు తిరుమల కొండ ఎక్కుతూ ఉంటేనే మనకు ఏదో తెలియని ఆనందం, ఏదో తెలియని సంతోషంగా ఉంటుంది. అక్కడ ఉన్నంత ప్రశాంత మనకు ఎక్కడ దొరకదు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడాను తిరుమలకి వెళ్తుంటే ఆ ప్రశాంత ఆనందం అనేది ఎక్కడ కూడా మనకు లభించదు కూడాను. అలా మా ప్రయాణం అయితే ఇంకా మొదలెట్టేసాము. ఆ తిరుమల కొండలంతా కూడా చూసుకుంటూ, ఆ పచ్చని చెట్లు అవన్నీ చూసుకుంటూ ఆనందంగా అయితే మేము తిరుమలకైతే రీచ్ అయిపోయామండి. చూసారు కదా, మనకు దారిలో ఫస్ట్లో ఇక్కడ వినాయకుడు స్వామి గుడి వస్తుంది. అక్కడ దండం పెట్టుకొని ఇంకా మనం ముందుకి బయలుదేరిపోయి వెళ్ళడమే.
ఇలా తిరుమలకి వెళ్తున్నాము అంటే మనకు ఎక్కలేని సంతోషం అయితే అందరికీ ఉంటుంది కదా. కానీ మనకు ఆ తిరుమలకి వెళ్ళే అవకాశం అనేది సంవత్సరానికి ఒకసారో 2 సార్లునే కలుగుతుంది. అక్కడే ఉండిపోవాలనే అనిపిస్తుంది కూడా అందరికి కూడాను. కానీ అది కుదరదు కదా. కాకపోతే మనకు వీలు పడినప్పుడల్లా కూడా మనం వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకొని వస్తే మనకు కూడా చాలా పుణ్యము, చాలా ప్రశాంతత కూడా లభిస్తుంది. అలా అయితే నేను తిరుమలకి వెళ్ళడానికి చాలా ఇష్టపడతాను. అక్కడ ఒక్క రోజైనా ఉండడానికి నేను చాలా ఇష్టపడతానండి. అందరూ కూడా అంతేను. కాకపోతే నా గురించి చెప్తున్నాను. అలా అయితే మేము ఇంకా వెళ్తూ ఉన్నాము. అయితే మేము సక్సెస్ఫుల్గా తిరుమలకైతే రీచ్ అయిపోయాము. ఇంక ఇక్కడ దిగి కార్ పార్క్ చేసుకొని అక్కడి నుంచి రూమ్ కోసం విఆర్ఓ ఆఫీస్కి వెళ్తారు కదా, అక్కడ అంటే మేము ఆన్లైన్లోనే రూమ్ అనేది బుక్ చేసుకున్నాము. మనం బుక్ చేసుకున్న రూము ఉంటుంది కదా, అది ఎత్తుకొని మనం విఆర్ఓ ఆఫీస్కి వెళ్తే అక్కడ మనకు రూమ్ అనేది అలాట్ చేస్తారు. మనకు అది 5 మినిట్స్ 10 మినిట్స్లో అయితే అయిపోతుందండి. అలాగా ఇక్కడికి వచ్చాము. చూసారు కదా, మనం అది తీసుకున్నాక మాకైతే ఇక్కడ నందకం విశ్రాంతి భవన్ ఉంటుంది కదా, అక్కడైతే రూమ్ అయితే అలాట్ అయింది. ఇంకా అందరం కూడా లగేజ్ తీసుకొని రూమ్కి అయితే వెళ్తూ ఉన్నాము. చూసారు కదా, లగేజ్ అంతా కూడా తీసుకుంటున్నాము. ఈ రూమ్ అయితే మేము చాలా సార్లు అయితే తీసుకున్నాము. ఈ రూమ్ అయితే చాలా బాగుంటుంది కూడాను. మనం ఎప్పుడు కూడా టికెట్ బుక్ చేసుకుంటాం కదా ఆన్లైన్లో, అప్పుడే మనం రూమ్ అనేది బుక్ చేసుకుంటే మనకు చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఇక్కడ రీచ్ అయినా మనం వెంటనే రూమ్ అనేది తీసుకోవచ్చు. అలా అయితే మేమైతే రూమ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. మీకు రూమ్ కూడా అనేది క్లియర్గా చూపిస్తాను. రూమ్ దగ్గరికైతే రీచ్ అయిపోయాము. ఇక్కడ ఈ నందకం దగ్గర ఏంటంటే మనకు వచ్చిన వేనే వెళ్ళేవే ఒకేగా అనిపిస్తాయి. కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము. మేమైతే అలా కన్ఫ్యూజ్ అయ్యాము. రూమ్ దగ్గరికైతే రీచ్ అవ్వడానికి అంటే ఒకటేగా ఉంటుందన్నమాట. కాకపోతే అక్కడ నెంబర్స్ ఉంటాయి. ఒక్కోసారి నెంబర్స్ ఉన్నా కూడా మనం కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాము. అలా మేము కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము. ప్రతిసారి అవుతూ ఉంటాము. అదే నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ వెళ్తున్నాము. ఇంక ఇదేనండి మా రూమ్ అయితే. చూసారు కదా, చాలా సింపుల్గా చాలా బాగుంది. మనకి ఇక్కడ ఒక పెద్ద కాట్ ఒకటి ఇచ్చారు, ఒక చిన్న దివానా కాట్ లాగా ఇచ్చారు. మనకు 2 సోఫా సీటింగ్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకు ఏంటంటే డ్రెస్సింగ్ రూమ్ లాగా అనమాట. లేడీస్కి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి డ్రెస్సింగ్ రూము అండ్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి. వాష్రూమ్ అయితే చాలా నీట్గా కూడా ఉంటుంది. మనకు వెస్ట్రన్ వేర్ ఇండియన్ వేర్ 2 కూడా ఇస్తారు. హాట్ వాటర్ గీజర్ అన్నీ ఉంటాయి. చూసారు కదా, చాలా నీట్గా అయితే ఉంది. ఇంకా మా అబ్బాయి అయితే అలసిపోయి వచ్చి కూర్చున్నాడు. ఇంకా నెక్స్ట్ అయితే మేము ఇక్కడ మనకు వెంగబాంబ ఉచిత అన్నదానం ఉంది కదా, అక్కడికైతే వెళ్ళాము భోంచేద్దామని. ప్రతి ఒక్కరు కూడా తిరుమలకి వెళ్ళినప్పుడు కనీసం ఒక్కసారైనా కూడా మన ప్రసాదాన్ని స్వీకరించాలి. అసలు ఎంత బాగుందంటే భోజనం అయితే చాలా చక్కగా ఉందండి. అలా మేము స్వామివారి ప్రసాదం అయితే స్వీకరించి ఇంకా బయటకైతే వచ్చాము. చూసారు కదా, ఇక్కడైతే అంటే ఇంకా మనం ఎంట్రుకలు తీసుకోవాలి. మనకు దర్శనం వచ్చి ఈవినింగ్ కదా, ఇంకా తలనీలా అయితే తీసుకోవాలి. ఇంకా బయటకు వచ్చి అక్కడ సరే టైం ఉంది కదా ఈవినింగ్ దాకా అని జపాలికి వెళ్ళొద్దామని అనుకున్నాము. అంటే వెళ్ళాము చాలాసార్లు, వెళ్ళి అయితే చాలా రోజులైంది. అందుకని జపాలి కన్నా వెళ్ళొద్దాము అనేసి వెళ్తున్నాము. ఇంకా మా అబ్బాయి కూడా వెళ్ళాలి అన్నాడు, అందుకని జపాలికి అయితే వెళ్తున్నామండి. కాకపోతే అప్పుడు మేము వెళ్ళినప్పుడైతే వేరేలా ఉండింది. అంటే స్టెప్స్ లేకుండా మట్టి రోడ్లో ఉండింది. ఇప్పుడు స్టెప్స్ పెట్టారు. ఎందుకనో ఏమో డిస్టెన్స్ చాలా దూరం అనిపించింది. అయినా వెళ్దాము, ఇంత దూరం వచ్చాం కదా, ఒకసారి ఆంజనేయ స్వామి కూడా దర్శనం చేసుకొని వద్దామనేసి జపాలికి కూడా అనేది వెళ్తూ ఉన్నాము. ఇంకా భోంచేసాం కదా, మాకు ఇంకా దర్శనము 7కో 8కో ఇచ్చారు టైము. కాకపోతే ఇంకా మేము వెంట్రుకలు తీసుకోలేదు. వెంట్రుకలు తీసుకున్న తర్వాత ఇంకా రూమ్కి వచ్చి స్నానాలు చేసి అప్పుడు దర్శనానికి వెళ్ళొచ్చు, ఇంకా టైం ఉంది కదా అనేసి జపాలికి అయితే బయలుదేరాము. జపాలికి అయితే వచ్చేసాము. అదే మీకు చెప్పాను కదా ఇందాక నేను వెళ్ళినప్పుడు టైంలో ఇట్లా స్టెప్స్ లేవు.
అంతా కూడా మట్టి రోడ్డు ఉండింది, అదే మీకు చెప్పింది. ఇప్పుడు స్టెప్స్ ఉన్నాయి, కానీ డిస్టెన్స్ కూడా చాలా ఎక్కువ అనిపించింది నాకు. సరే ఎంత ఎక్కువైనా పర్వాలేదులే ఎక్కేద్దాము అనుకొని వచ్చాం కదా అనుకున్నాము. ఇంకా సరే అని ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయ్యి తర్వాత మెట్లు ఎక్కుతుంటే మాత్రము అస్సలు ఇంకా వల్ల కాలేదు, ఎక్కలేము అనిపించేసింది. అయినా కూడా లేదు ఎక్కాల్సిందే అనేసి ఎక్కేసాము. ఇలా కూర్చుంటూ అనేది మేము చూస్తూ కూర్చుంటూ రెస్ట్ తీసుకుంటూ వెళ్ళాము. దగ్గర దగ్గర మనకు చాలా ఒక 5 కిలోమీటర్స్ ఉన్నట్టు అనిపించింది, కానీ అంత డిస్టెన్స్ లేదంట, నాకైతే అలా అనిపించింది. ఇంకా దారంతా కూడా చూసుకుంటూ ఇలా ఎక్కుకుంటూ చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నామండి. అలా అనేసి స్టార్ట్ అయ్యాము. ఇంకా అక్క వాళ్ళు అయితే అక్కడే ఉండిపోయారు, మేము ఎక్కలేము అనేసి. అంటే నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండింది, అందువల్ల వాళ్ళిద్దరైతే అక్కడే ఆగారు. ఇంకా మేమైతే ముగ్గురము బయలుదేరి వెళ్ళాము. చూసారు కదా, ఇలా మనకు ఒకటే వే ఉంటే ఒకటే ఫ్లాట్గా ఉంటే ఈజీగా అనిపిస్తుంది. ఇలా స్టెప్స్ దిగడము ఎక్కడము ఉంటే కొంచెం మనకు కష్టంగా అనిపిస్తుంది, కానీ ఆ స్వామిని చూడడానికి అంత కష్టమైనా కూడా పర్వాలేదులే అనిపిస్తుంది. చూసారు కదా, ఇక్కడ అంతా కూడా రాళ్ళతో ఇలా స్టెప్స్ పెట్టారు. అంటే మీకు తెలిసే ఉంటుంది కదా, ఇలా పెడితే మనము ఇల్లు అనేది కట్టుకుంటాము అని. అలా అందరూ కూడా కోరికతో ఇక్కడ దండం పెట్టుకొని ఇలా స్టోన్స్ పెడతారు ఒకదాని మీద ఒకటి. మా అబ్బాయి కూడా అలా వచ్చేటప్పుడు లాస్ట్లో పెట్టాడండి. అలా అంటే అది మనకు నమ్మకము, ఆ నమ్మకం పెట్టి ఏది చేసినా మనకు ఖచ్చితంగా నెరవేరుతుంది అంటారు కదా, అలాగా. అలా అయితే ఇంకా మేము చూసారు కదా, ఇంక వెళ్తూ ఉన్నాము. వెళ్తూ అంటే వస్తూనే ఉన్నింది వే. అయితే అందరిని అడుగుతున్నాను, వచ్చేసిందా ఇంకా దగ్గరలో ఉందా అనేసి. లేదు చాలా దూరంలో ఉంది అని ఒక్కొక్కరు చెప్తూ ఉన్నారు. అబ్బా ఇంకా ఉందా అని అనిపిస్తూ ఉన్నింది మాకైతే. అలా వెళ్తూ చూసుకుంటూ వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు కష్టం అనిపించింది, వచ్చేటప్పుడైతే అసలు వచ్చినట్టే అనిపించలేదు. అంటే అలవాటు అయిపోయింది అనమాట అట్లా నడిచి. అలా మేము వెళ్తూ ఉన్నాము. అలా మధ్యలో ఆగి అక్కడంతా కూడా వీడియో తీసుకుంటూ, అంటే అక్కడ కొంచెం జలపాతం వాటర్ సౌండ్ అంటారు కదా, అలా వినిపిస్తూ ఉండింది. అది ఎక్కడ అనేసి ఆగి అక్కడక్కడ చూసుకుంటూ కూడా ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ వచ్చాము. అందువల్ల కొంచెం ఆగాము మేము అక్కడ. అలా అయితే కొంచెం రెస్ట్గా కూడా ఉంటుంది కదా, అది మీకు చూపిస్తున్నాను. చుట్టూ కూడా చెట్లు చూడండి ఎలా ఉన్నాయైతే. ఇంకైతే వెళ్తూ ఉన్నాము. మనకన్నా పెద్దవాళ్ళు బాగా నడిచి వెళ్తున్నారు, మనం ఎందుకు నడవకూడదు అన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడైతే చాలామంది కూడా ఒక గ్రూప్గా వచ్చారు ఇక్కడికి. ఇంకా వాళ్ళు ఫోటో వీడియో తీయమన్నారు. మా అబ్బాయి అయితే వాళ్ళకి ఫొటోస్ వీడియోస్ అనేవి తీస్తున్నారు. నేను కూడా కొంచెం క్యాప్చర్ చేశాను వాళ్ళని. అలా అందరూ కూడా తీయించుకున్నారు. ఇంకా మేము కూడా ఇక్కడంతా కూడా చూసుకొని ఫొటోస్ అయితే తీయించుకున్నాము. వీళ్ళైతే అక్కడ చెట్టు కింద తీయండి ఇక్కడ తీయండి అంటే వాళ్ళు వెళ్ళబెల్లదా అని వాళ్ళు చెప్పుకొని నవ్వుకుంటున్నారు. అలా వాళ్ళకైతే ఫొటోస్ అయితే తీసేసి మేమైతే ఇంకా బయలుదేరి వెళ్తూ ఉన్నాము చిన్నగా అయితే. ఇక్కడైతే మాకు ఒక ఉడత కనిపించింది. అంటే ఇక్కడ ఎక్కువ కూడా ఇలా అడవి ఉడతలు అంటారు కదా, అలా ఉడతలు ఉంటాయి ఇక్కడ. అవి ఎక్కువ కూడా కొబ్బరి చిప్పలు ఇస్తే తింటున్నాయి. అలా కొబ్బరి చిప్పలు తీసుకొని తింటూ ఉంది, దాన్ని క్యాప్చర్ చేశాను నేను. నా దగ్గర అరటిపండు ఉంటే అది ఇస్తున్నాను, అరటిపండు అయితే తీసుకోవట్లేదు అది. అదే నేను చెప్తున్నాను వీళ్ళకి తీసుకోవట్లేదు అనేసి. అది కొబ్బరి చిప్పలు మాత్రమే తింటుంది, అరటిపండు తీసుకోదు అని అంటున్నారు. చూసారుగా, అది కొబ్బరి చిప్పని తింటూ ఉంది అలాగే చూస్తూ. అలా అని నేను చాలాసేపు ట్రై చేశాను, కానీ అది అరటిపండు అయితే తీసుకోలేదు. ఇంక సరే అని అక్కడే పెట్టాను, మళ్ళీ అయినా తీసుకుంటుందేమో అని దానికి చెప్పి పెడుతున్నాను. ఇక్కడ పెట్టాను తీసుకోని. అది మా అబ్బాయి మా వారు అయితే నవ్వుతున్నారు. అలా ఆ ఉడతను కూడా చూసేసి కాసేపు అక్కడ కూర్చొని మళ్ళీ అయితే బయలుదేరిపోయాము. చూసారు కదా, ఆల్మోస్ట్ మేమైతే ఇంకా దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. మీకు అదే జూమ్ చేసి చూపిస్తున్నాను. గుడి అయితే వచ్చేసింది, అదైతే కోనేరండి. అబ్బా వచ్చేసామా అని అనిపించింది. ఇంకా సరే అని వెళ్ళి మేమందరం కూడా దర్శనం చేసుకున్నాము. ఇక్కడంతా కూడా చెట్లు, ఆ చెట్ల మధ్యలో వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంది, అదే మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, మేము చాలా దూరం అయితే నడిచామండి, అది నడిచిన వాళ్ళకే ఎక్స్పీరియన్స్ అవుతుంది. చూసారు కదా, కోనేరు అయితే వచ్చేసింది. ఇంకా ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే వచ్చేసాము. మన జపాలి గురించి కూడా ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ అది తెలుసున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే జపాలికి వెళ్తారు. చూసారు కదా, ఇక్కడంతా కూడా షాప్స్ ఉన్నాయి. మనం స్వామివారివి ఏవైనా అంటే జెండాలు అవన్నీ ఉంటాయి కదా
ఆంజనేయ స్వామి అవన్నీ కూడా ఇక్కడ పర్చేజ్ చేయొచ్చు. కోనేరు దగ్గరికి వచ్చి ఇంకా మేము ఇక్కడంతా కూడా చుట్టూ కూడా మనకు చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి. మనం ఇక్కడ దేవుడికి సంబంధించి అన్నీ కూడా అమ్ముతున్నారండి. ఇంకా అవన్నీ కూడా చూసుకున్నాము. ఇక్కడ మనకు జపాలిలో ఇక్కడ ఆంజనేయ స్వామి దారాలు కానీ, ఆంజనేయ స్వామి కంకణాలు కానీ, అంటే మనము ఇంటికి ఆంజనేయ స్వామి కట్టుకుంటాం కదా, భయము అవన్నీ లేకుండా అవన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. ఇంకైతే మేము దర్శనానికి అయితే వెళ్తున్నాము, జపాలి దర్శనానికి. ఇంకా క్రౌడ్ అయితే అంత ఎక్కువ లేదు, అంత తక్కువ లేదు, పర్వాలేదు, సుమారుగా ఉన్నారు. ఇంకా వెళ్ళి దర్శనం చేసుకొని ఇక్కడ మనకు బయట చెట్టు దగ్గర ఆంజనేయ స్వామి రూపం ఉంటుంది కదా, అక్కడ మనం కాయిన్ ఏదైనా కూడా అనుకొని నిలబెడితే, అదే కాయిన్ అతికిస్తే, కాయిన్గా అతుక్కుంటే మనకు అనుకున్నది జరుగుతుందని నమ్మకం అండి. మీలో ఎవరికైనా తెలుసా ఇది? ఇంకైతే ఆంజనేయ స్వామి దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకా దర్శనం చేసుకొచ్చాక బయటకు వచ్చి కొన్ని ఫొటోస్ ఇలా వీడియో అయితే తీసుకున్నాము. ఇక్కడ ఆంజనేయ స్వామి ప్రతిరూపం ఉంది కదా, అక్కడ అందరూ కూడా కాయిన్స్ అనేది అంటిస్తున్నారు. అలా మా అబ్బాయి కూడా కాయిన్ అనేది మనసులో కోరిక అనుకొని అంటించాడండి. అది మన నమ్మకము, అంతేను, ఇంకేం లేదు. మనకు ఆ స్వామి ఉన్న నమ్మకం అయితే ఖచ్చితంగా అయితే మన మనస్ఫూర్తిగా కోరుకున్నది కోరిక అనేది నెరవేరుతుంది. అదే చూపిస్తున్నాడు నేను ఇక్కడ అంటించాను అనేసి. ఇంకా ఆ రోజైతే అక్కడ దర్శనం చేసుకొనేసి మేము ఇంకా రిటర్న్ మళ్ళీ నడిచి వెళ్ళాము. అదే వేలో చాలా సేపు అయితే పట్టింది వచ్చేటప్పుడు, పోయేటప్పుడు అయితే ఈజీగా అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి మేము తలనీలాలు ఇవ్వడానికి అక్కడికి వెళ్తున్నాము. అక్కడ తలనీలాలు ఇచ్చేసి, అంటే కొంతమందే ఇచ్చాము, అందరం అయితే మా అబ్బాయి అయితే ఇవ్వలేదు. ఇంకా అక్కడికి వెళ్ళి తలనీలాలు ఇచ్చేసి ఇంకా రూమ్కి వెళ్ళి అందరం కూడా స్నానాలు చేసేసి ఇంకా స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళామండి. అంటే మనకు 8కు 9కు అట్లా దర్శనం టైం ఉంటే మనం ఒక 1 అవర్ ముందే అయితే వెళ్ళొచ్చు. అలా మేమైతే ఇంకా వెంట్రుకలు తీసుకొనేసి రూమ్కి వెళ్ళేసి ఇంకా అందరం కూడా రెడీ అయిపోయాము. అంటే మన సాంప్రదాయ దుస్తులు ఉంటాయి కదా, అలా పంచెలు కట్టుకొని, ఆడవాళ్ళు శారీస్ కట్టుకొని అయితే రెడీ అయిపోయాము. ఇంకా అందరం కూడా బయలుదేరుతున్నాము. ఇంకా మనకు ఎంతసేపు పడుతుందో టైం తెలియదు కదా, వెళ్ళేటప్పుడే మనం ముందుగా వరాహస్వామి దర్శనం చేసుకున్నాక ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాము. తర్వాత అయితే ఇంకా నైట్ మేము ఇంకా వచ్చేటప్పుడు టిఫిన్ చేసేసి ఇంక రూమ్కి వెళ్ళి పనుకున్నాము. చాలా లేట్ అయింది. అంటే మాకు ఒక 5 అవర్స్ 4 అవర్స్ పట్టింది దర్శనానికి అయితే. ఇంకా మార్నింగ్ అయితే మళ్ళా లేచి అందరం కూడా ఇంకా రెడీ అయ్యేసి రూమ్ అయితే ఒకేట్ చేసేసి అక్కడి నుంచి అలివేలు మంగాపురం అయితే వెళ్తున్నామండి. ఇంకా నైట్ అయితే మేము వచ్చరికి లేట్ అయింది కదా, దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా అందరం కూడా రెడీ అయ్యేసి బయలుదేరుతూ వెళ్తూ అనేది టిఫిన్కి వెళ్ళాము. ఇక్కడ అందరం కూడా టిఫిన్స్ అయితే తీసుకున్నామండి. ఇంకా టిఫిన్స్ చేసేసి ఇంకా మేము అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము అందరం కూడాను. ఇంకైతే స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ప్రతి ఒక్కరు కూడా సంవత్సరానికి ఒక్కసారైనా ఆ స్వామివారి దర్శనం చేసుకుంటే మన జీవితంలో అనేక మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. అలాగా ప్రతి ఒక్కరు కూడా నమ్మకంతో ఆ స్వామివారిని మనం వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఖచ్చితంగా కూడాను. ఇంక మేమైతే బయలుదేరిపోయి అమ్మవారి దర్శనం కోసమని అలివేలు మంగాపురం వెళ్తున్నామండి. మనం కొండెక్కేటప్పుడు ఎంత ఆనందంగా పైకి వెళ్తామో, దిగేటప్పుడు అంత బాధగా ఉంటుంది. అంటే వెళ్ళాలని అనిపించదు. ఇంకా తప్పదు కదా, మనము ఒక రోజు అనేది ఉండగలుగుతాము, అంతకన్నా అయితే ఉండలేం కదా. అలాగ మేము స్వామివారిని అయితే సంతోషంగా దర్శనం చేసుకొని అమ్మవారి కాడికి అయితే బయలుదేరేసాము.
ఇక్కడైతే మనకు వెళ్ళే వేలో కపిలేశ్వర స్వామి గుడి వస్తుంది. అంటే కపిల తీర్థము. అక్కడ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే మేము చాలా సార్లు వెళ్ళామనేసి ఇంకిప్పుడు వెళ్ళలేదు. ఇంకా డైరెక్ట్‌గా అయితే అలివేలు మంగాపురం అయితే వచ్చేసాము. ఇక్కడైతే సామాన్యంగా లేదు. రష్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇంక మేము బయట నుంచే చూసి ఇంక టైం అయిపోతుందనేసి ఇంకా బయటే అమ్మవారికి దండం పెట్టుకొని వెళ్ళిపోయాము. అంటే వచ్చినప్పుడల్లా ప్రతిసారి వెళ్తాము. కానీ ఈసారి మాత్రం చాలా రష్ ఎక్కువగా ఉంది. అందువల్ల అనేసి మేము ఇంకా బయటే దండం పెట్టుకున్నాము. ఆల్మోస్ట్ అయితే మేము ఇచ్చేసాము అలివేలు మంగాపురం అయితే. చూసారు గదా! ఎంత రష్ ఉందో ఇక్కడికి. ఇంక అప్పటికి నేను లోపలికి దాటుకొని వెళ్ళి అక్కడ గర్భగుడి అమ్మవారిని చూసి దండం పెట్టుకొని వచ్చాను. ఇక్కడ లోపలికొచ్చి అంత ఉంది రష్. ఇక మేము అప్పుడు వెళ్తే ఇంక 2, 3 గంటలు దర్శనం అయ్యేటట్టుందని మేము ఇంక బయట నుంచి దండం పెట్టుకొని నెల్లూరుకైతే బయలుదేరిపోయామండి. అలా అయితే కొంచెం బాధ అనిపించింది. కానీ ఇంకేం చేస్తాం తప్పదు కదా అనేసి ఇంక మేము నెల్లూరుకైతే బయలుదేరిపోయాము. ఇంకైతే మేము నెల్లూరుకైతే రీచ్ అయిపోయాము. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా స్వామివారికి పిండి దీపారాధన చేసుకొని మనం తెచ్చుకున్న లడ్లు ఉన్నాయి కదా ఆయనకి ముందు ఫస్ట్గా నైవేద్యం పెట్టి అందరికి కూడా ప్రసాదం అయితే పంచుతామండి. అలా అయితే మా తిరుమల అయితే కంప్లీట్ అయింది. చాలా బాగా జరిగింది ఆ స్వామివారి దర్శనం. కాసేపైనా చూద్దామన్నా ఎక్కువసేపు కూడా అక్కడ నిలబడి ఇవ్వడెవరు. అలాగా మేము తిరుమల దర్శనం అనేది కంప్లీట్ చేసుకున్నాము. మీకు కానీ వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీంట్లో మేము తీసుకున్న ఫొటోస్ అయితే దీంట్లో యాడ్ చేస్తాను. మీకు కానీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దండి. నాకు కూడా కొంచెం వీడియోస్ పెట్టడానికి ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది.